హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. ఈరోజు ఎండు చేప ఎగ్ కర్రీ చేసి చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి ఆయిల్ పోసి ఎండు చేప ముక్కలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను, స్మెల్ రాకుండా ఉండడానికి. చేప ముక్కలు ఫ్రై అయిపోయాయి. అదే ఆయిల్లో ఎగ్స్ కూడా వేసి ఫ్రై చేస్తాను. కొంచెం పసుపు వేసి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ద్వారగా వేగేలాగా చేసుకోవాలి, గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా. అప్పుడైతే స్మెల్ అనేది రాదు. ఈ కర్రీ ఆంధ్ర వాళ్ళకి బాగా తెలుసు. మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసో కామెంట్ చేయండి. ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాం అదే ఆయిల్లో. ఆనియన్స్ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత ఫ్రై చేసుకొని అందులో టమాటా వేసుకుందాం. టమాటా కూడా బాగా మగ్గే వరకు ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. కర్రీకి సరిపడా కారం వేసుకుందాం. తర్వాత కొన్ని వాటర్, ఫ్రై చేసిన చేప ముక్కలు కర్రీలో వేద్దాం. ఇవి బాగా ఉడకాలి. పులుపు వేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత ఎగ్స్ కూడా వేసుకొని అవి ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవడమే. ఎండు చేపల ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. సో ఈ కర్రీ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి.